యేసయ్యకి తప్ప ఇంకెవరు చేయలేరు అన్న పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను అన్నవారు ఉన్నారా? ఎన్నోసార్లు ఎదుర్కొంటూ ఉంటాం కదా. నో అమౌంట్ ఆఫ్ మనీ, నో అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, నో అమౌంట్ ఆఫ్ రికమెండేషన్, ఏది కూడా పనికిరాదు. యేసే తప్ప ఎవరు చేయలేరు. యేసే స్వస్థపరిస్తే తప్ప, యేసే గర్భము తెరిస్తే తప్ప, యేసే కార్యము జరిగిస్తే తప్ప ఏ మనుషుడు చేయలేరు. God will purposely bring us to that point కదా. కావాలని కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆ స్థితికి తీసుకొస్తాడు. ఎంతో నేను తప్ప నీకు సాయం చేయగలిగిన వారు ఎవ్వరు లేరు. నువ్వు ఆధారపడితే నా పైనే ఆధారపడాలి. నువ్వు తగ్గించుకుంటే నా ముందే తగ్గించుకోవాలి. You have to humble yourself and come to a point saying that నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ప్రభా, నువ్వు ఒక్కడివే సమర్థుడు. హల్లెలూయా. మన జీవితంలో ఆయన ఒక్కడే సమర్థుడని. ఈ పోరాటము, ఈ బంధులు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది నా యుద్ధము కాదు ప్రభా, ఇది నీ యుద్ధమే. ఆయనకు ఒక చక్కటి పేరుంది. ఆయన పేరు న్యాయాధిపతి. ఈజ్ అ జస్ట్ గాడ్, ఈజ్ అ రైచస్ జడ్జ్. ఆయన న్యాయాధిపతి.